మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో నిన్న ఈవెన్ ద డాగ్స్ బార్క్ అంటే కుక్కలు కూడా మొరుగుతాయి అనే ఒక చాప్టర్. అది కొత్త చాప్టర్ మొన్న స్టార్ట్ చేసాం ఆ చాప్టర్‌ని. దాంట్లో ఈ రుచి గారు ఏమంటూ ఉంటారంటే, ఆ రోజు అన్ని కుక్కలన్నీ మొరుగుతూ ఉంటాయి. అంటే ఆయన ఏడిపిస్తూ ఉంటారు. ఆ డవానా బ్రౌన్‌ని, "అమ్మ నువ్వు రాత్రొస్తే కుక్కలు కూడా మొరుగుతున్నాయి" అని జెప్పేసి ఏడిపిస్తూ ఉంటారు. అయితే ఆయన ఈరోజు గారు ఒక మాట చెప్తారనమాట. అంటే నీకు అవమానము పొందినప్పుడు ఎప్పుడూ కూడా బాధపడకు. ఎవరైనా నిన్ను ఏడిపించినా కానీ, నిన్ను నిరుత్సాహపరిచినా గానీ, అవమానించినా కానీ నువ్వు బాధపడకు. నువ్వు ఇవన్నీ కూడా జరుగుతాయట. నువ్వు ఆయనకి సమర్పణ అయినప్పుడు, ఆ బాబాకి సమర్పణ అయినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయట. కానీ ఈ అవమానాలు, ఈ నిరుత్సాహము, ఈ విధమైన నిన్నెవరైనా ఏడిపించడము, ఇదంతా కూడా నువ్వు ఆ భాగం నీకాయన ఆయన ఆయన సమర్పణలో ఒక భాగమే. అవి నువ్వు సమర్పణ అయ్యేవు అనే విషయాన్ని మరచిపోయేటట్టు చేస్తాయి. అది అంటే అన్నమాట. ముందు అది చాలా ముఖ్యమైన విషయంట. మనం సమర్పణ అయ్యేము అనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేస్తాయి. అని చెప్తూ ఈరోజు గారు ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఒకాయన ఉత్తరం రాసాడట బాబాకి. "బాబా నేను నీకు సమర్పణ అవ్వాలనుకుంటున్నాను" అని ఉత్తరం రాసాడట. అప్పుడు బాబా అంటారు, "ఈ ఎవరయ్యా ఈతను? నేను ఏమిటి నీ ప్రశ్న ఏమిటి?" బాబా తిరిగి రాయించారట రుచి గారి చేత. "ఏమయ్యా నీ ప్రశ్న ఏమిటిది? ఈ రకమైన సమర్పణ ఏమిటి? ఈ రకంగా దీన్ని నువ్వు సరెండర్ అయిపోవడం ఏంటి? సరెండర్ అంటే ఏంటో తెలుసా? ఆ! సరెండర్ అంటే సమర్పణ అవ్వడం అంటే ఏంటో తెలుసా? అని రాయించారట బాబా. అది చూడండి అదొక్కసారి చదువుతాను. అంటే నిన్ను నువ్వు అప్పగించేసుకోవడం. నువ్వు ఆయనకు అధీనుడు అయిపోవడం అంటే నీకసలు ఏమిటి? ప్రశ్నేమిటి? ఇదేమైనా అధీనత? నువ్వు నాకు అధీనుడివి అయిపోతానని జెప్పేసి నా పర్మిషన్ తీసుకోవడం ఏంటి నువ్వు? నాకు అధీనం అవ్వాలంటే అధీనత ఏది ఆశించదు. నువ్వు ఆయనకి సమర్పణ అవ్వాలనుకుంటే ఏమి ఆశించకుండా సమర్పణ అవ్వాలిట. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనము ఆయననేది ఆశించకుండా ఆయనకు సమర్పణ అవ్వాలి. ఆయన ఈ విధంగా అంటారు. బాబా అంటున్నారు. యూ వాంట్ టు సరెండర్ ఎట్ ద సేమ్ టైమ్ యూ వాంట్ మీ టు యాక్సెప్ట్ ద సరెండర్. నువ్వు నాకు సమర్పణ అవ్వాలనుకుంటున్నావు. అదే విధంగా సమర్పణ కోసం నన్ను అంగీకరించమంటున్నావు. ఇక్కడ సూక్ష్మం ఉంది. నేను అంగీకరించినా, అంగీకరించకపోయినా నువ్వు నాకు సమర్పణ అవ్వాల్సిందే. ఇంకప్పుడు అనుమతి ఎందుకు? సో, నేను, నేను సమర్పణ అయ్యాను. మళ్ళీ నేనిప్పుడు సమర్పణ నుంచి వెనక్కెళ్ళిపోతున్నాను అనేది ఎప్పుడూ ఉండదు. నువ్వలా కానీ నేను సమర్పణ అవ్వడానికి అనుమతి అడిగి రేపు పొద్దున్న మళ్ళీ నేను వెనక్కెళ్ళిపోతున్నాను. నాకు అనుమతి ఇవ్వు అంటే నేను నీకింక సమర్పణ అవ్వలేను. నీతో చాలా కష్టంగా ఉంది. వెనక్కెళ్ళిపోతున్నాను అనడం సమర్పణ కాదు. అది నువ్వు నాకు అధీనుడు అయిపోవడం కాదు. మనకి ఆ రెండిటికి భగవంతుడికి, భక్తుడికి మధ్యన వారధి ఉంటుంది. ఆ వారధిని నువ్వు కాల్చేయాలి. ఆ వారధిని పూర్తి చేయాలన్నమాట. మొత్తం పూర్తిగా వారధి ఉండకూడదుట. ఈ అనుమతి ఇవన్నీ ఇవేంటవుతుందంటే ఇదంతా ఒక వారధి వంటిది అని చెప్తూ ఈరోజు గారు ఈ విధంగా బాబా చెప్పిన విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మా బాబా మెహరాబాద్‌లో ఉన్నారు. మెహరాబాద్‌లో ఉన్నప్పుడు ఒకతనొచ్చాడు. బాబా దగ్గరకొచ్చి, బాబా కాళ్ళ మీద పడ్డాడు. పడి బాబాకి చెప్పాడు, "బాబా నేను నీకు సమర్పణ అవుదాం అనుకుంటున్నాను" అని చెప్పాడటాయన. బాబాకేమని జెప్పాడు, చూడండి ఐ యామ్ డిటర్మైన్డ్ టు సరెండర్ టు యూ. నేను నీకు సమర్పణ అవ్వాలని అనుకుంటూ ఉన్నాను. బట్ ఐ యామ్ సో ఫెడ్ అప్ విత్ దిస్ ఫ్యామిలీ లైఫ్ అండ్ లివింగ్ బాబా ఐ హావ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. బాబా నాకు భార్య, బిడ్డలు ఉన్నారు. బట్ ఐ యామ్ సో ఫెడ్ అప్ విత్ దిస్ ఫ్యామిలీ లైఫ్ అండ్ లివింగ్ ఇన్ ద వరల్డ్ దట్ ఆల్ ఐ వాంట్ ఈస్ టు సరెండర్ టు యూ. ఈ ఈ యొక్క దాన్నేమంటారంటే ఈ కుటుంబ జీవితంతో నేను విసుగెత్తిపోయాను బాబా. సో, ఈ ప్రపంచంలో జీవించడానికి విసుగ్గా ఉంది నాకు. కాబట్టి నేను నీకు సమర్పణ అయిపోదాం అనుకుంటున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. నా భార్యని,
నా పిల్లల్ని నువ్వు అంగీకరించు. వాళ్ళ బాధ్యత తీసుకో అన్నమాట. వాళ్ళని నీ దగ్గర పెట్టుకో, వాళ్ళనుంచేసుకో అంటున్నాడన్నమాట. నాకు ఈ జీవితం అంటే విరక్తి పుట్టిందని. బాబా లుక్డ్ ఎట్ మీ అండ్ జెస్చర్డ్. ఈస్ దిస్ సరెండర్? బాబా యెరూష్ గారి వైపు చూసారట. ఇదేనా సమర్పణ అంటే? అధీనుడు అయిపోవడం అంటే ఇదేనా అని చూసేట. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆయన ఏం చేశాడో అంటే తన భార్యని, పిల్లలతో విసిగెత్తిపోయి తన కుటుంబ జీవితంతో నడపలేక, కుటుంబ బాధ్యతలని నడపలేక, దానికి విరక్తి చెంది, ఆ పిల్లల్ని, భార్యని, పిల్లల్ని బాబాకి అప్పగించేస్తున్నాడన్నమాట ఈయన. నేను విసుగెత్తిపోయిన వాళ్ళని నీకు అప్పగిస్తున్నానంటున్నాడు. అది సమర్పణ అని జెప్పేసి బాబా ప్రశ్న వేశారు. వేసి ట్రైయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ ఈస్ నో సరెండర్. ఆన్ ద కాంట్రరీ, వి సరెండర్ టు హిమ్, వి షోల్డర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. అయితే మనము బాబా ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది వాళ్ళకి. అంటే ఇరుచి గారికి ఆ రోజు జరిగిన విషయాన్ని ఇరుచి గారు తెలియజేస్తున్నారు. అంటే మన యొక్క ప్రాపంచిక బాధ్యతల నుండి తప్పించుకోవడము అనేది అది నువ్వు సమర్పణ అవ్వడము కాదు. అది నువ్వు సమర్పణ అయ్యేటట్టయితే, నువ్వు బాధ్యతని నెత్తినెత్తుకోవాలట. నీ భుజస్కంధాలపై బాధ్యతని తీసుకోవాలి. అంటే నువ్వు భగవంతుడికి నువ్వు సమర్పణ అవ్వాలనుకుంటే, ఆ భగవంతుడి యొక్క బాధ్యతని నీ భుజస్కంధాలపై తీసుకోవాలి. అది సమర్పణ అంటే దానర్థం. సమర్పణ అంటే ఏదో మామూలుగా మనం ఆయనకు అధీనమడం అయిపోయాం అని చెప్పడం కాదు సుమా అని అంటున్నారు. అంటూ దేర్ ఇస్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. చాలా తేడా ఉంది. ఓహ్! చాలా తేడా ఉంది దీంట్లో. ఇఫ్ వన్ ట్రై టు ఎస్కేప్ త్రూ సరెండర్, దట్ ఈస్ నాట్ సరెండర్. నేను సమర్పణ అయిపోయాను అని చెప్పేసి తన బాధ్యతల నుంచి ఎవరైతే చూస్తాడో, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడో అది సమర్పణే కాదు. డేరింగ్ టు సరెండర్ మీన్స్ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ హావ్ బీన్ లేడ్ అపాన్ యూ యాస్ అన్ యాక్టర్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ లైఫ్. డేరింగ్ టు సరెండర్. నీకు సమర్పణ నేను అవ్వగలను అనే సాహసించడానికి నువ్వు కానీ పూనుకున్న డేరింగ్ అన్నమాట. నీకు ఆ సాహసమే ఉన్నట్టయితే చూడండి బాబా ఎంత లోతుగా ఇరుచి గారు వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నారో. అంటే డేరింగ్ ముఖ్యంగా నిజంగా కదా! మనం భగవంతుడికి సమర్పణ అవ్వాలనుకుంటే మనకి చాలా సాహసం కావాలి. ఆ సాహసం ఏమిటి? అంటే సాహసం ఎందుకు సాహసం? నీకే అసలు నువ్వు ఊపిరి సలపన బాధ్యతలున్నాయి. నీ కుటుంబం ఉంది. నీ భర్తో, భార్యో, పిల్లలో, తల్లో, తండ్రో, అత్తగారో, మామగారో, ఇంకా ఎవరెవరో నీ బంధుమిత్రులు వీళ్ళందరి బాధ్యతలు నీకున్నాయి. వీటితో పాటు నువ్వు భగవంతుడికి సమర్పణ అవ్వాలనుకుంటే, నువ్వు ఆయన బాధ్యతను కూడా నువ్వు మొయ్యాలి. ఆయన బాధ్యతను కూడా నువ్వు నీ భుజస్కంధాలపై వేసుకోవాలి. దానికి ముందుకు రావాలి నువ్వు. అప్పుడే దానిని సరెండర్ అంటారు. షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీస్. నువ్వు ఆ బాధ్యతల్ని నీ భుజస్కంధాలపై వేసుకోవడం. అది ముఖ్యమన్నమాట అది. ఆ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ముఖ్యం. నువ్వు అది కాకుండా ఏమయ్యా నువ్వు నేను నేను ఇలాగా నేను లేదు నా మొత్తం నాకింత ఆస్తులున్నాయి, ఇంత అప్పులున్నాయి. ఇగో ఈ అప్పులన్నీ నువ్వు తీర్చేసుకో బాబా అని చెప్పేసి బాబాకి అన్నీ ఇచ్చేసి మనం వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. అది ఆయన చెప్పిన విషయం. డేరింగ్ టు సరెండర్ అన్నారు అందుకనే. సరెండర్, డేరింగ్ అంటే సాహసం అన్నమాట. నువ్వు సమర్పణ అవ్వడానికి సాహసిస్తే షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీస్. ఆ బాధ్యతల్ని భుజస్కంధాలపై వేసుకో. అది ఏ విధంగా ఏ బాధ్యతలు? నీ జీవనంలో ఒక నటుడిగా నువ్వేవైతే బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నావో, అంటే ఇప్పుడు ఆల్ ద వరల్డ్ ఈస్ ఎ స్టేజ్ అని షేక్స్‌పియర్ అంటాడు. అంటే ప్రపంచమే ఒక నాటక రంగం అని చెప్పేసన్నాడు షేక్స్‌పియర్. దాంట్లో ఎవ్రి మెన్ అండ్ వుమెన్ ఆర్ యాక్టర్స్ ఇన్ ఇట్. దే హావ్ దేర్ ఓన్ ఎంట్రన్సెస్ అండ్ ఎగ్జిట్స్ అని మాకు డిగ్రీలో మాకొక పద్యం ఉండేదన్నమాట నాకు. సో, అది బాగా గుర్తు నాకు. ఎందుకంటే జీవితమే ఒక నాటక రంగం. ప్రతి ప్రతి మనిషి దాంట్లో అంటే ప్రతి ఒక్కడు కూడా ఒక నటుడన్నమాట. వాడి ప్రవేశ ద్వారం ఉంటుంది. వాడు బయటికి వెళ్ళిపోయే ద్వారం ఎగ్జిట్ కూడా ఉంటుందన్నమాట. ఎక్కడైతే ఎంట్రన్స్ ఉంటుందో ఎంట్రన్స్ అంటే లోపలికొచ్చే ద్వారం. ప్రవేశ ద్వారం. ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోవడం అన్నమాట. నిష్క్రమణ ద్వారం, బహిర్మార్గం అన్నమాట. అవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాటికి
అంటే వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. పోయేవాడు పోతూనే ఉంటాడు. ఎవడిది వాడికే ఉంటుందనమాట. ఎవడి డోర్ వాడికుంటుంది. సో, అలాగా నువ్వు ఈ జీవితం అనే నాటక రంగంలో నువ్వు నటుడిగా నువ్వు ఏ బాధ్యతలైతే స్వీకరించాలో, ఆ బాధ్యతని నువ్వు పూర్తిగా మోస్తేనే ఇక్కడ బాబా ఎంత క్లారిటీగా మనకి చెప్పడం జరిగిందో చూడండి. అంటే ఆ మోస్తేనే నువ్వు సరెండర్ అయినట్టనమాట. అది అందుకనే బాబా అన్నారు. మన 'మై విష్‌లో' ఏం చెప్తారు? డోంట్ షిఫ్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పించుకొనవద్దు అనేది బాబా ఎందుకు అన్ని సార్లు మనకి చెప్పడం జరిగిందో ఇక్కడ మనకి గుర్తొస్తుందన్నమాట. మనకొకసారి 'మై విష్' మనకి 'మై విష్‌లో' చెప్తారు గదా! రెండో పాయింట్ 'మై విష్‌లో' ఏమొచ్చింది? రెండో పాయింట్ ఏమొస్తుంది? ఒక్కసారి ఫస్ట్ పాయింట్ సారీ. రెండో పాయింట్ ఏమొస్తుంది? డు నాట్ షిఫ్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పించుకోవద్దు. 2 అటెండ్ ఫెయిత్‌ఫుల్లీ టు యువర్ వరల్డ్లీ డ్యూటీస్ బట్ కీప్ ఆల్వేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ దట్ ఆల్ ఈస్ బాబాస్. నీ యొక్క ప్రాపంచిక ధర్మాలని నువ్వు నిర్వర్తించు. నిర్వర్తిస్తూ ఇదంతా బాబానే చేయిస్తున్నాడని నీ మనసులో తలచుకో. నువ్వు సంతోషంగా ఉంచితే బాబా సంతోషంగా ఉంచమన్నారు. నువ్వు బాధపడుతూ ఉంటే బాబా నన్ను బాధపడమన్నారు అని అనుకో. ప్రతి పరిస్థితిలోనూ నువ్వు నిజాయితీగా, మనస్ఫూర్తిగా బాబా నన్ను ఈ పరిస్థితుల్లో ఉంచారని భావించు. మొత్తం బాబా అందరిలో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, నువ్వు అందరికీ సహాయము, సేవ 2 చెయ్యగలవు అని చెప్తూ లాస్ట్‌లో ఫైనల్‌గా ఏం చెప్పారు? నా దివ్యాధికారంతో నేను చెప్తూ ఉన్నాను. చివరి నిమిషంలో నా నామం ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు నా దగ్గరికొస్తారు. కాబట్టి ఇవాళ నుంచి నువ్వు నా నామస్మరణ చేయడం ప్రారంభిస్తే చివరి నిమిషంలో నా నామం స్మరించగలవు. కాబట్టి ఇప్పటి నుంచి సాధన చెయ్యి. కాబట్టి నువ్వు నీ ఆఖరి క్షణాల్లో నా నామం మర్చిపోకు అన్నారు బాబా. సో, ఇది ఆయన విష్. అది మొట్టమొదటిది మనం షిర్క్ మొత్తం ఆ బాధ్యతల్ని వదిలించుకోవడానికి ప్రయత్నించడమే మనం చేసే పెద్ద పొరపాటనమాట. అది బాబా అంటున్నారు. సో, ఇక్కడ వి హావ్ టు ప్లే అవర్ పార్ట్ ఇన్ దిస్ డ్రామా నోయింగ్ ఫుల్లీ వెల్ థట్ హి ఈస్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆఫ్ దిస్ డివైన్ ప్లే. మనం ఇప్పుడే ఒక మాట అన్నాం. షేక్స్‌పియర్ గారు అన్నారన్నాం. డివైన్ ప్లే ఇదొక దైవీ నాటకంట. మన జీవితం అంతా ఒక దైవీ నాటకం. దాని నిర్మాత, దాని దర్శకుడు అంతా ఆ పరమాత్ముడనమాట. ఆ నిర్మాత, దర్శకుడు, ఆ పరమాత్ముడు ఏదైతే ఆ పరమాత్ముడు చెప్తూ ఉన్న నిర్మాత, దర్శకుడు ఆ పరమాత్ముడు చెప్తున్నట్టు దాంట్లో ఉన్న మీరు, నేను మనందరం కూడా నటులం. ఈ నటులు ఆయన ఏ విధంగా చెప్తే మనం ఆ విధంగా నటించాలనమాట. అంతవరకే మన డ్యూటీ. మనకు అంతే గదండీ! ఇప్పుడు నటుడు ఎక్కువగా నటించినా నాటకం బావుండదు. నటుడు తక్కువగా నటించినా నాటకం బావుండదు. మీరు సినిమా ఎప్పుడు బావుంటుంది? నాటకం సినిమా ఎప్పుడు బావుంటుంది? వాడికి ఇవ్వబడిన రోల్ వాడు కరెక్ట్‌గా చేస్తేనే వాడు చేసాడురా అని చెప్తారు మీరు. అది నాటకం రక్తి కడుతుందనమాట. సో, అదంటున్నారు. మన పాత్రని మనం పోషించాలట ఈ దైవీ నాటకంలో. ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు. ఆయన మన చేత చేయిస్తూ ఉంటాడు. వెదర్ వి ఆర్ ప్లేయింగ్ ద పార్ట్ ఆఫ్ ద కింగ్ ఆర్ ఎ బెగ్గర్ ఇట్ మ్యాటర్స్ ఎ లిటిల్. నువ్వు రాజుగా నువ్వు రాజుగా నటిస్తున్నావా? భిక్షగాడిగా నటిస్తున్నావా? అనేది చాలా చిన్న విషయం అక్కడ. అప్రస్తుతం అది. వాట్ మ్యాటర్స్ ఈస్ డెడికేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు హిమ్. అవర్ సఫరింగ్స్, అవర్ జాయ్స్, అవర్ ట్రిబులేషన్స్ అండ్ అవర్ ట్రయంఫ్స్. ఆయన బాబా ఎంత ఎంత కరెక్ట్‌గా చెప్తారు చూడండి. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటి? ఈ నాటకంలో నువ్వు పోషించాల్సిన పాత్ర ఏంట్రా? నీ కష్టాలు, నీ సుఖాలు, నీ బాధలు, నీ విపత్తులు, నీ ఆనందాలు. సో, నీ దీన్నేమంటారు? నీ ఆశీస్సులు అన్నీ కూడా నీ సౌకర్యాలు, నీ ఆశీస్సులు ఇవన్నీ కూడా ఆయనకి సమర్పించాలి నువ్వు. అది నువ్వు చెయ్యాల్సిందనమాట. ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆయనకి సమర్పణ అయిన తర్వాత ఆయనకి సమర్పించాలి. నో వన్ నోస్ వి హావ్ సరెండర్. ఎవడికి తెలీదు మనం సమర్పణ అయ్యామా? లేదా? అని ఎవడికి తెలియక్కర్లేదు. ఎవడికి తెలీదు కూడా. వి అవర్సెల్వ్స్ ఆర్ అన్‌అవేర్ ఆఫ్ ఇట్. మనకి కూడా తెలీదు సుమా! మనకి మనకి మనం సమర్పణ అయ్యేమన్న విషయం కూడా మనకు తెలీదు. కారణం మనం ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం మనం ఉంచి, మనం ప్రతి ఒక్కటి కూడా ఆయనకే చెందింది కాబట్టి, ఆయన చెప్పిన విధంగా నన్ను ఈ పరిస్థితుల్లో బాబా ఉంచాడనుకుంటే, నువ్వు సమర్పణ అయినట్టు కూడా నీకు తెలీదు నాయనా. సో,
ఇట్ ఈస్ జస్ట్ లివింగ్ ఫర్ హిమ్. ఆయన కోసమే జీవించడం అది. అంటే అది అసలైన సరెండర్. ఇట్స్ అది మార్వెలస్ ఇది. అంటే నాకు తెలిసి ఇంత అద్భుతంగా బాబా చెప్పిన విషయాన్ని మనకి ఇంత స్పష్టంగా అతి చిన్న విషయాల్లో చెప్పడం నేను ఇదే మొదటిసారి నేను కూడా వింటున్నాను. అంటే రుచి గారు ఇది చదివిన తర్వాత మీరు చూడండి ఎంత గొప్పగా చెప్పారో. సమర్పణ అవ్వడం అంటే అర్థం ఏంటయ్యా? ఆ భగవంతుడి కోసం జీవించడమే. అది సమర్పణ అవ్వడం. జస్ట్ లివింగ్ ఫర్ హిమ్. ఆయన కోసం జీవించడమే. అది సమర్పణ అవ్వడం. అంతే. ఆయన కోసం నువ్వు బతుకుతున్నావు. అదొక్కటే నీ జీవితం. నీ జీవితం, నీ తాలూకు ఆది అంతం అంతా కూడా ఆయనే ఉన్నాడు. ఆయనే. నీ లక్ష్యం ఆయనే. నీ నీ ప్రారంభం ఆయనే. నీ అంతం ఆయనే. అది ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నువ్వు జీవించగలిగేవో అది సమర్పణ. హౌ డు వి మేక్ ఎ కేక్? చూడండి కేక్‌ను మనం ఏ విధంగా తయారు చేస్తాం? ఫస్ట్ యూ హావ్ టు గ్రైండ్ ద వీట్. మొత్తం ఆ గోధుమల్ని నువ్వు పూర్తిగా పిండాడాలి. దాన్ని మెత్తగా నూరాలి. తర్వాత యూ యాడ్ యువర్ ఇంగ్రీడియెంట్స్ అండ్ బీట్ ఇట్ అంటిల్ ఇట్ బికమ్స్ ఎ బ్యాటర్. నువ్వేం చేస్తావు? మెల్లిగా దాంట్లో ఆ ఇంగ్రీడియెంట్స్ అంటే దాంట్లో ఏవైతే వేయాలో అంటే దాంట్లో ఉన్న పదార్థాలన్నీ వేస్తావన్నమాట. అంటే దాంట్లో మొత్తం దాంట్లో ఉన్న దినుసులన్నీ కూడా నువ్వు ఆ పదార్థాలన్నీ కూడా దాంట్లో వేస్తావు. వేసి దాన్నొక పిండిలాగా తయారు చేస్తావు. బ్యాటర్. బ్యాటర్ అంటే తెలుసు కదా! మనం అట్ల పిండి అంటాం. బ్యాటర్ మనం ఏ విధంగా బ్యాటర్ చేస్తామండి? బ్యాటర్ 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 ఎలా ఉంటుంది? దాన్ని తోపు అంటాం అనమాట మనం దాన్ని. పాలు పిండి కలిపినా గానీ, నీళ్లు పిండి కలిపినా గానీ అయ్యేది పిండనమాట. ఆ పిండిని చితక్కొట్టేస్తాం మనం పట్టుకొని. ఎలా కొడతాం ఆ పిండిని? చావు దెబ్బలు కొడతాం అనమాట. బ్యాటర్ అంటే చావు దెబ్బలు కొట్టడం అని కూడా అర్థం వస్తుందనమాట. అది కూడా దానికో అర్థం ఉంది. అంటే పిండిని ఏ విధంగా అయితే ముద్ద కలిపి ఆ ముద్దని ఆ పిండి ముద్దని ఎంతలాగా మనము పిసికి దాన్ని కొట్టి దాన్ని ఒక దాన్ని చూసారా దానికి ఒక పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా తయారు చేస్తాం. అలాగా మనలో ఉన్న ఏదైతే మనలో ఉన్న ఆ అహంభావము, అహంకారము మొత్తం అంతా దాంట్లోంచి అంత పెద్ద పిండి ముద్దలోంచి లాస్ట్‌కి అయ్యేది ఒక్క చిన్న పిండి ముద్ద మిగులుతుందనమాట. దానికి దగ్గరికి చేసి చిన్నగా చేస్తాం. ఆ విధంగా తయారు చేస్తాం మనం. ఆ విధంగా నువ్వు అవమానం పొందాలి. అవమానాలు. ఆ విధంగా నువ్వు దుఃఖాన్ని ఎదుర్కోవాలి. ఆ విధంగా క్లేశాన్ని, వ్యధని అవన్నీ అనుభవించాలనమాట. నువ్వు ఇవన్నీ ఆ దెబ్బలు నువ్వు తినాలి అవన్నీ కూడా. సో, బ్యాటర్ ఈస్ బెస్ట్. సో, లెట్ పీపుల్ అడ్మానిష్ యూ అండ్ టీజ్ యూ సో థట్ యూ కెన్ బికమ్ ఎ బ్యాటర్. అంటే నిన్ను వాళ్ళందరిని నిన్ను వాళ్ళందరూ గేలి చెయ్యని. గేలి చేస్తే చేయని. నిన్ను వాళ్ళందరూ నిన్ను వాళ్ళందరూ ఏడిపించని. ఏదైనా పర్లేదు. నిన్ను మందలించని, నిందించని, ఏడిపించని, నిన్ను బెదిరించని, ఏమైనా చేయని. నువ్వు దానికి ఆ పిండిలాగా ఆ దెబ్బలు ఏ విధంగా ఆ పిండి దాంట్లో అది ఓర్చుకుంటుందో, ఆ విధంగా నువ్వు ఆ దెబ్బలన్నీ తినాలట. ఇవన్నీ కూడా మనం తినాలట. తిని బ్యాటర్ ఈస్ ద బెస్ట్ అంటున్నారు. ఆ పిండి ఈస్ ద బెస్ట్. ఆ పిండి రూపం మనకి అది అద్భుతమైన రూపంట. ఎందుకంటే అన్ని దెబ్బలు తిన్నా అది మాట్లాడదు. మాట్లాడకుండా ఇంకా దెబ్బలు కొట్టినా సరే కొట్టండి అని చెప్పేసి ఆ పిండి భరిస్తూ ఉంటుంది. ఆ విధంగా నువ్వు అవ్వాలంటున్నారది. సో, లెట్ పీపుల్ అడ్మానిష్ యూ, టీజ్ యూ ఏడిపించని, ఆ విధంగా నిన్ను మందలించని, ఏడిపించని, నిందించని, బెదిరించని, నీకు బుద్ధి చెప్పని, ఏమైనా చేయని, బోధించని, నీకేమైనా చేసుకొని ఆ ఆ విధంగా అవ్వని. సో దట్ యూ బికమ్ బ్యాటర్. నిన్ను ఆ విధంగా పిండిలాగా నువ్వు తయారవ్వు. బ్యాటరింగ్ ఈస్ బెటర్ దాన్ పాంపరింగ్. చూసారా ఇక్కడ? అది ఒక మాట అన్నారనమాట. బ్యాటరింగ్ అని చెప్పేసి అంటాడు. అంటే చావు దెబ్బలు తినడం అనమాట. ఇది దీన్ని ఎంత గొప్పదంటే చావు దెబ్బలు తినడం కన్నా నిన్ను ప్యాంపర్ చేస్తూ ఉంటాం. గారాబం చేయడం కన్నా ప్యాంపరింగ్ అనమాట. గారాబం చేయడం కన్నా ఆ విధంగా చావు దెబ్బలు తినడం చాలా ఉత్తమంట. ఎవడైనా నిన్ను గారాబం చేయడం కన్నా అన్నిటికన్నా ఉత్తమం ఏంటంటే నిన్ను పొగడ్డం కన్నా నిన్ను తిట్టించుకోవడం అది బ్రహ్మాండం అనమాట. నిన్ను చాలా మంది బుజ్జగిస్తూ ఉంటారు, లాలిస్తూ ఉంటారు. మనతో అవసరం ఉన్నవాడు మనకు జేస్తాడనమాట ఆ పనులన్నీను. మనని బుజ్జగిస్తాడు, లాలిస్తాడు, ఇదంతా జేస్తూ ఉంటాడు. మనతో ఇవి మన అవసరం మన అవసరం ఉన్నవాడనమాట. మనకి అవసరమైన వాడు మననెప్పుడు తిడుతూ ఉంటాడు. ఖచ్చితంగా.
సో, అది మనం బాగా గుర్తుపెట్టుకునే అంశం మనకిక్కడ. నాకెందుకో ఫిలాసఫీ ఒకసారి అది గుర్తొచ్చింది ఆయన చెప్పింది. సో, అది అంటే 'ఇరుచి' గారు ఇప్పుడు ఆ మాట చెప్తున్నారు. ఈ బ్యాటర్ అనేదైతే ఏదైతే ఉందో, అంటే నువ్వు ఆ విధంగా ఆ పిండిలాగా నువ్వు తయారయ్యి, ఎన్ని దెబ్బలు తిన్నా ఓర్చుకోగలిగిన ఆ శక్తి నీకు కానీ అలవడిన నాడు, నువ్వు ఆ దెబ్బలు తినడం నిన్ను బుజ్జగించడం కన్నా ఆ విధంగా దెబ్బలు తినడం చాలా ఉత్తమం. ఇట్ ఈస్ ఆల్‌వేస్ నెసెసరీ. అది ఎప్పుడు అవసరంట. ఆ విధంగా మందలింపబడ్డము, దెబ్బలు తినడము చాలా అవసరంట మనకి. The next day, as I entered Iru's room, he sighed as if it were the worst calamity to see me standing there. ఆ మర్నాడు నేను ఇరుచి గారి గదిలోకి నేను నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి అతను నవ్వాడనమాట ఆయన. నవ్వి ఆహ్, ఆహ్, నా నా దగ్గరికి నేను ఒక పెద్ద ఉపద్రవంలాగా నన్ను చూసాడు. ఇరుచి గారు నన్నొక పెద్ద ఉపద్రవంలాగా నన్ను చూసారు ఆ రోజు. హి హాడ్ ఆస్క్డ్ మీ ద నైట్ బిఫోర్ టు రిమైండ్ హిమ్ ఆఫ్ సంథింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ ముందు రోజు రాత్రి పొద్దున్న నాకు గుర్తు చేయమని ఒక విషయం గుర్తు చేయమని చెప్పడం జరిగింది. ఐ హాడ్ వాంటెడ్ టు బి ష్యూర్ టు రిమైండ్ హిమ్, బట్ బిఫోర్ ఐ కుడ్ బ్రోచ్ ఇట్ హి బిలౌడ్. ఆయన గుర్తు చేద్దామని నేను నోరు తెరిచి చెప్పే లోపల ఆయనే నోరు తెరిచి వెంటనే గట్టిగా ఆయన అరవడం జరిగింది. ఏంటంటే, "నాట్ ఫర్ ఎ మూమెంట్ డు యూ లీవ్ మీ అలోన్? కాంట్ ఐ ఈవెన్ చేంజ్ మై పాంట్స్? ఐ విల్ లీవ్ అండ్ జస్ట్ టెల్ వెన్ యూ ఆర్ రెడీ." ఈవిడని ఏం చేశాడంటే డవానా బ్రౌన్ లోపలికెళ్ళంగానే రుచిగాడు గట్టిగా అరిచాడట. "ఏమేమ్మా! ఒక్క నిమిషం కూడా నన్ను ఒంటరిగా వదలవా? ప్యాంట్లు కూడా వేసుకోనివ్వా?" అన్నట్టాయన. అనేసరికి ఆవిడ కొంచెం సీ గుర్తు చేద్దామని వీడు లోపలికెళ్ళింది. లోపలికెళ్ళేసరికి ఇరుచి గారు తిట్టడం జరిగింది. జరిగేసరికి అక్కడ ఆవిడ ఏం చేసిందంటే వెంటనే మీరు నేనిప్పుడు వెళ్తున్నాను. మీరు రెడీ అయిపోయిన తర్వాత నాకు పిలవండి అని చెప్పేసి ఆవిడ బయటకొచ్చేసిందనమాట. All my feelings of wanting to show Iruch that I remembered to give him the urgent reminder vanished in and what appeared to be his displeasure. ఆయన ఇరుచి గారి దగ్గరకొచ్చి నేను మొత్తం ఏదైతే ఇరుచి గారికొచ్చి గుర్తు చేద్దాం అనుకున్నాను. ఆ గుర్తు చేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఈ లోపల ఆయన కోపం చూసి నాకు చాలా బాధ వేసిందిట. ఆయన, ఆయన కోపం చూసి చాలా బాధేసింది ఈవిడకి. అంటే చాలా సంతోషం పోయిందనమాట ఆవిడకి. అసంతృప్తి అనిపించింది ఆవిడకి బాగా. అనిపించి ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ హి కాల్డ్ మీ బ్యాక్. కొద్ది నిమిషాల తర్వాత ఆయన నన్ను రుచి గారు లోపలికి పిలిచారు. ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ది రిమైండర్ అండ్ హి హెల్ప్డ్. హి రిప్లైడ్. నేనప్పుడు చెప్పాను, నేను రాత్రి మీరు గుర్తు చేయమన్నారు కదా నాకు అని చెప్పేసి ఇరుచి గారికి ఆ విషయం చెప్పినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. యూ ఆర్ టూ లేట్. నువ్వు ఇప్పటికే చాలా ఆలస్యం చేసావన్నట్టాయన. మై ఫేస్ ఫెల్ ఇట్స్ రిమార్క్. అంటే ఒక్కసారి నేను తలదించుకున్నాను. యూ షుడ్ హావ్ టోల్డ్ మీ సూనర్. ఇంకా ముందు చెప్పాల్సింది నాకు ఆ విషయాన్ని అని అన్నారు తిరోజ్. చూడండి, అంటే ముందొచ్చేసరికి ఆయన అరిచాడు. అరిచిన తర్వాత మళ్ళీ ఆవిడ ఏం చేసింది బాధపడి అవమానం ఆవిడ నేను అవమానించారు అనే భావన పొంది ఆవిడ వెళ్ళిపోయి, "మీ పని అయిపోయిన తర్వాత నన్ను పిలవండి" అందావిడ. అప్పుడే చెప్పేసుంటే సరిపోయేది. అవమానించినా గాని రేపు రాత్రి నన్ను గుర్తు చేయమన్నారు అని చెప్పేసి ఓ మాట అనేస్తే సరిపోయేది. కానీ అలా కాదు. ఆవిడ తర్వాత పిలవండి అనే చిన్న కోపంతో ఆవిడ వెళ్ళిపోయేసరికి ఈరోజు గారన్నారు, "ఇప్పటికే నీకు ఆలస్యం అయిపోయిందమ్మా" అన్నారు. అనేసరికి ఆవిడ కొంచెం చిన్నబుచ్చుకుందనమాట. "యూ షుడ్ హావ్ టోల్డ్ మీ సూనర్. ఇంకా ముందు చెప్పాల్సింది. ఇట్స్ నో గుడ్ హావింగ్ యూ అరౌండ్. నీకిక్కడ ఉండి ఉపయోగం లేదు నువ్వు నాకు" అన్నాడు ఆయన. డైరెక్ట్‌గా చూడండి. హి పాజ్డ్ టు సీ మై రియాక్షన్ అండ్ దెన్ చైడెడ్ మీ ఫర్ మై యాటిట్యూడ్. ఆయన నా యొక్క ప్రతిస్పందన చూసి కొద్దిసేపు నా ప్రతిస్పందన చూద్దామని ఆగారు. ఆగిన తర్వాత ఆయన ఏం చేశారంటే నా వైఖరి గురించి ఆయన ఈ విధంగా మాట్లాడారు. రుచి గారు మాట్లాడారట. "ఐ డోంట్ వాంట్ ఎ వెట్ సాగీ పర్సన్ అరౌండ్ మీ" ఆయనన్నారు. అంటే వెట్ అండ్ సాగి అంటే అర్థం ఏంటంటే మాట్లాడితే కొళాయి ఇప్పుతారంటారు మనం. మనం మీకు బాగా మనకి అంటే చూడండి, మన కళ్ళల్లో కళ్ళల్లో ట్యాపులు పెట్టుకొని అందరూ మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం. కొద్దిమంది మనం ఏమైనా అనంగానే వాళ్ళు కళ్ళల్లో ఉన్న ట్యాప్ ఇప్పేస్తూ ఉంటారు. అవి అలా కారుతూనే ఉంటాయన్నమాట. కళ్ళల్లో కుళాయిలు పెట్టుకుంటారంటారు. సో, ఆ విధంగా తేమగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాళ్ళు నాకిష్టం లేదంటున్నారు ఈ రుచి గారు.
వై డూ యూ టేక్ ఎవ్రీథింగ్ టు హార్ట్? నువ్వు ప్రతి ఒక్కటి నీ హృదయానికి ఎందుకు తీసుకుంటావు? నేను అన్న విషయాన్ని నువ్వు హృదయంతో, నీ హృదయంలో నేను అన్నాననే బాధ ఎందుకు పడుతున్నావు ప్రతిదానికి? అది అని అంటున్నారు. ప్రతి విషయం నువ్వు హృదయంకి ఎందుకు తీసుకుంటున్నావు? యూ హ్యావ్ నో ఐడియా. నో వన్ వుడ్ గివ్ వాట్ ఐ యామ్ గివింగ్ యూ ఫర్ ఫ్రీ. నీకసలు తెలియట్లేదు. నేను నీకు ఫ్రీగా ఏదైతే ఇస్తూ ఉన్నానో ఎవడో కూడా నీకు అది ఫ్రీగా ఇవ్వట. అంటే చూడండి ఆయన ఏం చేస్తున్నాడు? స్పిరిచ్యువల్ ట్రైనింగ్ అండి అది. ఆధ్యాత్మికం అంటే ఆధ్యాత్మికతలో శిక్షణ అనేది ఉండదు. అంటే నీకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. గురువు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడూ ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ బాబా వాళ్ళకి ఏ విధమైన మార్గాన్ని ఏ విధంగా చూపించారో ఈయన వీళ్ళకి ఆ అమ్మాయికి ఆ విధంగా చూపిస్తున్నారనమాట. అది ఆ అమ్మాయి గ్రహించలేదు. కోపం వచ్చింది ఆ అమ్మాయికి. వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు, నేను నీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఉచితంగా నీకిస్తున్నాను. నీకెవడు కూడా ఉచితంగా ఇవ్వడు. నేనేదైతే నీకిస్తూ ఉన్నానో నేనది నీకు వేరే వాళ్ళెవరు కూడా నీకు అది ఉచితంగా ఇవ్వరు. ఓన్లీ వి కేర్ ఎనఫ్ టు డూ దిస్ టు హెల్ప్ యూ లెర్న్. నువ్వు నేర్చుకోవడానికి నేను సహాయపడుతూ ఉన్నాను. కారణం నేను మాత్రమే నిన్ను పట్టించుకుంటున్నాను కాబట్టి. ఐ వాంట్ యూ టు బి బోల్డ్. ద హెల్ విత్ ద వరల్డ్. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఈ ప్రపంచాన్ని వదిలేయి. ఈ ప్రపంచం ఏమంటుందో అని పట్టించుకోవడం మాని నువ్వు ధైర్యంగా ఉండు. బీ అన్‌ఎఫెక్టెడ్. ఇక్కడ ఇరుష్ గారు వాడిన పదం ఏ విధంగా ఉంటుందంటే, అన్‌ఎఫెక్టెడ్ అంటే ఏ విధమైన దాన్ని అంటే ఏ విధమైన ప్రభావం లేకుండా అప్రభావితంగా ఉండాలన్నమాట. నువ్వు దేనికి అంటే దేనికి అప్రభావితంగా, దేని ప్రభావం నీ మీద పడకూడదు. ఆ విధంగా ఉండాలి నువ్వు. అంటే చూడండి ఆయన వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదాలు అద్భుతం అండి. ఆయన ఎంత మంచి ఇంగ్లీష్ వాడతాడు. కరెక్ట్‌గా ఎక్కడ ఏ పదం వాడాలో ఆ పదం వాడతారు. అంటే నువ్వు హృదయానికి తీసుకోకూడదు. దేని ప్రభావం నీ హృదయం మీద పడకూడదు. నీ మీద పడకూడదుట. మనం ఎవరైనా ఏదైనా అన్నా కానీ. బీ అన్‌ఎఫెక్టెడ్. అప్రభావితంగా ఉండాలి. దేని ప్రభావం నీ మీద పడకూడదు. లెట్ ఎనీవన్ థింక్ వాట్ హి లైక్స్. ఎవడు తోచింది వాడిని అనుకోని. నీకనవసరం అమ్మా. ఎవడు ఏమనుకుంటాడో అనుకోని. నీకనవసరం అది. నీ పని నువ్వు జేసుకో. అది నీకనవసరం అన్నమాట. యూ హావ్ నో ఐడియా వాట్ ఐ వెంట్ త్రూ. నీకసలు ఇంత పిసరు కూడా నీకు తెలీదు. నేను ఎంత ఏ విధమైన పరిస్థితుల్లో నేను బాబా దగ్గర ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నానో నీ ఊహ మాత్రానికైనా అందదు. బాబా వుడ్ హ్యూమిలియేట్ మీ ఇన్ పబ్లిక్. మొత్తం ప్రజలందరి ముందు నన్ను అవమానించేవారు బాబా. డోంట్ థింక్ ఆఫ్ వాట్ హర్ట్స్ యూ. ఎప్పుడు కూడా నిన్ను ఏది బాధ పెడుతుందో దాని గురించి ఎప్పుడు ఆలోచించవద్దు. చూడండి ఇదంతా మన దైనందిన జీవితంలో, దైనందిన జీవితంలో మనం పాటించవలసిన అద్భుతమైన అంశాలన్నమాట. నిజంగా ఇలాంటివన్నీ కూడా మనకి రోజు వింటూ ఇదొక టానిక్ లాగా పనిచేయాలి మనకి. అంటే బాబా అంటున్నారు మనం ఎవడి కోసం మనం జీవించక్కర్లేదు. వాళ్ళెవరో ఏదో అనుకుంటారని దానికోసం కూడా జీవించక్కర్లేదు. అవమానించారని చెప్పేసి మొత్తం ప్రజలందరిలో అవమానింపబడ్డామని కూడా భావించక్కర్లేదు. నువ్వు ఏదైతే నిన్ను బాధపెడుతుందో దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గెట్ హర్ట్ సో ఈజిలీ. అంత సులువుగా బాధపడడం మంచిది కూడా కాదు. యూ కెన్ కిల్ ఎ మస్కిటో విత్ ఎ ఫెదర్ కాంట్ యూ? బట్ కెన్ యూ కిల్ ఎ బఫెలో విత్ ఎ ఫెదర్? నువ్వు ఓ చిన్న దోమని ఒక ఈక అంటే ఒక పక్షి ఈకతో నువ్వు కొడితే చిన్న దోమ చచ్చిపోతుంది. కానీ అదే పక్షి ఈకతో నువ్వు ఒక గేదెని చంపగలవా? ఒక దున్నపోతుని గాని, గేదెని గాని కొడితే చచ్చిపోతుందా అది? ఏమవ్వదు కదా దానికి. వన్ మస్ట్ ఎక్వైర్ ఎ థిక్ హైడ్. ఆ విధమైన మందం అంటే తోలు మందంగాడు అంటూ ఉంటాం మనం అందరిని. అంటే వాడు ఎన్నన్నా వాడు పట్టించుకోడురా అంటారు. అంటే మనకి చిన్నప్పుడు వెనకాతల స్టాంప్ ఏసి వదిలేసాం మా వాడిని అనేవారు మా ఫాదర్ వాళ్ళు. అంటే ఏం లేదు వీడెక్కడ ఆడతాడో, ఏం చేస్తాడో ఈడిష్టం వీడికి స్టాంప్ ఏసి వదిలేసాం. వాడిష్టం తోలుమందం అంటారు. అంటే వాళ్ళు తిడుతున్నా మేము పట్టించుకునేవాళ్ళం కాదు. ఆ విధంగా ఆడుతూ ఉండేవాళ్ళం. సో, ఈ తోలుమందం అనే ఈ మనకి చూసారా ఆ విధంగా తోలుమందం గాళ్ళలా తయారవ్వాలట. ప్రపంచం అంతా కూడా ఎవడేమనుకుంటున్నా మనకనవసరం. మన పని మనం చేయాలన్నమాట. తోలు మందం అయిపోవాలట మనది. Although pain in the heart is essential to survive of the soul, you must harden your heart. నీకు హృదయంలో ఆ నొప్పి, వేదన ఏదైతే ఉందో ఆ వేదన అవసరం నీకు.
ఎందుకు అవసరం అనేది ఇక్కడ బాబా నీకు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఎడబాటు భగవంతుడి నుంచి ఏదైతే ఆ ఎడబాటు నువ్వు పొందుతావో, ఆ ఎడబాటు పొందడానికి నీకు ఆ హృదయ సంకటం, ఆ హృదయ వేదన ఏదైతే ఉంటుందో ఆ హృదయ వేదన నీకవసరం. హృదయానికి బాధ తెలియాలి. కారణం ఏంటంటే, నువ్వు అప్పుడే సంతోషము, దుఃఖము అన్నీ దాన్ని నువ్వు తెలుసుకుంటావు. కానీ నువ్వు ప్రతిదానికి నేను బాధపడుతున్నాను, ప్రతిదానికి సంతోషపడిపోతున్నాను, ప్రతిదానికి బాధపడిపోతున్నాను అని చెప్పేసి ప్రతి విషయంలోనూ ఎక్సైట్ అయిపోతున్నావు అనుకోండి, అది కరెక్ట్ కాదు. నీ హృదయం గట్టిగా, నీ హృదయం చాలా దాన్ని నువ్వు మృదువుగా ఉండకూడదుట. హృదయం ఎప్పుడూ కూడా చాలా గట్టిగా ఉండాలట. హార్డ్‌గా ఉండాలనమాట. అంటే నీకు ఆ వేదన నీకు తెలియకూడదు. నీకు కఠినంగా ఉండాలి. దృఢంగా, కఠినం కూడా కాదు. దృఢమైనది కరెక్ట్ అయిన పదం అన్నమాట. అంటే నీ హృదయం చాలా దృఢంగా ఉండాలి. లెట్ ద పెయిన్ బి దేర్ బట్ డోంట్ ఫీల్ హర్ట్. ఆ బాధను అలా ఉండని. ఎవడైనా నిన్ను బాధ పెట్టాడు, అవమానించాడు. ఆ బాధను అలా ఉండని. వాడు నిన్ను బాధ పెడితే ఓకే. వెల్ అండ్ గుడ్. ఆ బాధ అలా ఉండని. కానీ నువ్వు బాధపడకు. అయ్యో! వాడు నన్నన్నాడే అని చెప్పేసి నువ్వెప్పుడూ కూడా బాధపడవలసిన అవసరము లేదు. నువ్వెప్పుడు బాధపడొద్దు. బట్ హౌ కెన్ వన్ హార్డర్ వన్ సెల్ఫ్? ఐ మీన్ హార్డర్ దే హార్ట్? అయ్యా! ఇరుచి గారిని ఈవిడ అడిగింది. మనం అంత దృఢంగా ఎలా తయారవ్వగలం? అంటే మన హృదయాన్ని అంత దృఢంగా ఎలా తయారు చేసుకోగలం అని అడిగిందనమాట ఇరుచిని. అడిగితే ఇట్ ఈస్ నాట్ ద హార్ట్ బట్ ద హైడ్ దట్ గెట్స్ హార్డెన్. అక్కడ ఇరుచి గారు అంటున్నారు. హృదయం కఠినం అవ్వదు. ఆ హృదయం పైనుండే తోలు కఠినంగా అవుతుంది. అంటే చూడండి, దున్నపోతు యొక్క హృదయం కూడా అది మృదుత్వంగానే ఉంటుంది. కానీ దాని మీద తోలు మందం పైన ఏదైతే దానికి తోలుందో ఆ తోలు మందం అయిపోతుందట. కారణం అది ఎండనక, వాననక, వానకి, ఎండకి ఒకేలాగా స్పందిస్తూ ఉంటుంది. అది మీరు ప్రేమగా దాన్ని నిమ్మరండి దున్నపోతుని, అది స్పందిస్తుంది. ఆ ప్రేమతో ఆ స్పందన వేరేగా ఉంటుంది. దాని హృదయంతో అది స్పందిస్తుంది. కానీ దాని తోలు మందం, ఆ ఎండ, వాన దాన్ని కొట్టినా గాని అది పట్టించుకోదనమాట. సో, ఆ తోలు మందం అయిపోతుందట. హృదయం కఠినం అవ్వదు. తోలు మందం అవుతుంది. అండ్ ఇట్ ఆల్ కమ్స్ త్రూ ఇవాల్వింగ్. నువ్వు అలాగ నీ పరిణామ ప్రక్రియలాగా నువ్వు ఇవాల్వ్ అవుతూ ఉంటే, నువ్వు జీవితం గడుస్తున్న కొద్దీ అదేమవుతుందంటే ఆ విధంగా అంటే గడుస్తుంది. ఆ పరిణిమ ప పరిణమిస్తూ ఉంటే నువ్వు ఆ విధంగా అంటే అలాగ నువ్వు నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే నువ్వు అలాగ ఇవాల్వ్ అవుతావు. ఆ విధంగా నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ తోలు మెల్లిగా మందం అయిపోతూ ఉంటుందన్నమాట. అన్నింటికి నువ్వు స్పందించవు. అంత తొందరగా స్పందించవు. సో and it all comes through evolving, and as we evolve experiences makes us learn to discern. అంటే మనము ఏమవుతుందిట మన యొక్క అనుభవం ఏమవుతుందంటే మనం పరిశీలిస్తూ ఉంటే మనం ఏది గ్రహించాలి, ఏది వదిలేయాలి అనే వివేచన మనకి తెలుస్తుందన్నమాట. ఏది గ్రహించాల్సింది వస్తుందో, మనం ఏది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలి అనేది మనకు అనుభవం నేర్పిస్తూ ఉంటుంది మన జీవితం మనకి. జీవితం గడుస్తున్న కొద్దీ మన జీవిత అనుభవం నేర్పిస్తుంది. We begin to throw out and discard, and as we discard, we seek only what is worth. మనం ఏం చేస్తూ ఉంటాం? మెల్లిగా మనం అన్ని మనకు పనికొచ్చే వాటినే మనం స్వీకరిస్తూ ఉంటాం. మనం పనికిరాదని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వాటిని విసిరేస్తూ, వాటిని పరిత్యజిస్తూ ఉంటాం అన్నమాట. వాటిని వదిలేస్తూ ఉంటాం అన్నమాట. అంటే వాటిని నీకు కావాల్సినవి నువ్వు స్వీకరిస్తూ ఉంటావు. ఉపయోగించుకుంటూ ఉంటావు. నీకు అక్కర్లేని విషయాలన్నీ నువ్వు వదిలేస్తూ ఉంటావు. ఏ విధంగా అయితే నీ ఇంట్లో రోజు నీకు కావాల్సినవి ఉంచుకుని అక్కర్లేని చెత్తను బయటేస్తావో, అదే విధంగా జీవితంలో, అనుభవంలో కూడా నీకు కావాల్సిన వాటిని స్వీకరించి, అక్కర్లేని వాటిని బయట వదిలేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా నువ్వు ప్రతిస్పందించడం తగ్గిస్తూ ఉంటావు. నీ హృదయం దృఢంగా తయారైపోతూ ఉంటుంది. అదనమాట. అది చెప్తున్నారు. అంటే హృదయం తయారవ్వడం కాదు. ఆ స్వీకరించే పరిస్థితులకి నీ ప్రతిస్పందన దృఢంగా తయారవుతుందనమాట. నువ్వు పరిస్థితులకి నీ ప్రతిస్పందన అక్కడ. ముఖ్యంగా నీ ప్రతిస్పందన ఆ విధంగా తయారవుతూ ఉంటుందనమాట. అండ్ we throw everything else out and it helps us to give a height.
మనం ప్రతి ఒక్కటి కూడా బయటకి పడేస్తూ ఉంటాం గదా! అలా పడేయడం వల్ల మనకేమవుతుందంటే, మనకు అక్కర్లేని మన తోలు బాగా మందం అయిపోతుందనమాట. మనకి జీవితం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్‌వేస్ దట్ వే ఫర్ ద వన్ హూ ట్రైస్ టు హెల్ప్ బై రిమైండింగ్ మై హోల్ లైఫ్ వాస్ లైక్ థట్. అంటే అంటే ఇది ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా తన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే, ఆ పరిణమిస్తున్నప్పుడు, ఆ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు జరిగే విషయం అన్నమాట ప్రతి ఒక్కడికి కూడా. నా మొత్తం జీవితం కూడా ఈ విధంగానే జరిగింది. అంటే అలాగే జీవితం సాగే కొద్దీ అనుభవాల ద్వారా నేను దృఢంగా తయారయ్యాను అని చెప్తున్నాడాయన. అంటూ ఇట్ హ్యాపెన్స్ బట్ యూ హావ్ టు హావ్ ఎ వెరీ బిగ్ యూ హావ్ టు హావ్ ఎ బిగ్ యూ హావ్ టు హావ్ ఎ బిగ్ హార్ట్ అండ్ లెట్ ఇట్ గో. జరిగేది జరుగుతూనే ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఇంక జరిగేది జరుగుతున్నప్పుడు నువ్వు ఆపగలవా? ఆపలేవు గదా! నీ చేతుల్లో లేని దాని కోసం నువ్వు స్పందించలేవు గదా! నువ్వు జరిగేది జరుగుతూనే ఉంటుంది. సో, ఆ విధంగా జరిగేది జరగనివ్వడానికి నీ హృదయం చాలా దృఢంగా ఉండాలి. సో వాట్? ఐ సఫర్డ్ ఎ లాట్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ థిస్ అండ్ ఐ వాంటెడ్ టు అండర్‌స్టాండ్. నేను నా జీవితంలో చాలా కష్టం అనుభవించాను ఈ విధంగా ఆలోచించి. అంటే ప్రతిదానికి స్పందించి నేను చాలా ఆ తర్వాత నేను చాలా కష్టం అనుభవించాను. నా హృదయంకి అన్ని అవమానాలు ఇవన్నీ నా హృదయానికి స్వీకరించి అంటే ఎవడైనా అవమానించేసరికి అయ్యో! వాడు నన్ను అంటున్నాడే అని బాధపడిపోతాడు. ఆ బాధని స్వీకరించడం వల్ల దానివల్ల లాభం ఆ నష్టం మనకే జరిగిందనమాట. అది ఆయన చెప్తున్నాడనమాట. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. బట్ యూ హావ్ సచ్ ఎ టైనీ హార్ట్ అన్నారు ఇరుచి గారు. అంటే నీ మనసు చాలా చిన్నదమ్మా. అని నవ్వారట. ఇరుచి గారు ఏడిపించారట. ఇరుచి ఇమిటేటెడ్ మీ వెన్ వి వెన్ హి డిడ్ థట్ I would laugh or sigh depending upon my mood, but it did not change the truth of his words. ఈరోజు నన్నెప్పుడూ కూడా వికరిస్తూ ఉంటాడనమాట. అంటే అనుకరించి నన్ను వికరిస్తూ ఉంటాడు. అనుకరణ చేస్తే మనం ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా మనం అనుకరణ చేస్తే మనం ఖచ్చితంగా చిన్న నవ్వొస్తుంది. అదే విధంగా ఈ డవానా బ్రౌన్ కూడా ఆ విధంగా నవ్వేదిట. నా యొక్క మా మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి నవ్వు గట్టిగా నవ్వేదాన్ని. లేపోతే జస్ట్ చిరునవ్వు నవ్వి ఊరుకునేదాన్ని. కానీ నేను చిరునవ్వు నవ్వినా, గట్టిగా నవ్వినా ఆయన మాటల్లో సత్యం మాత్రం ఎప్పుడూ మారిపోదు. హిరుచి గారి మాటల్లో సత్యం మారిపోదుట. ఐ వాస్ లైక్ ఎ కాటన్ విస్ప్ బ్లోన్ దిస్ వే ఆర్ థట్ డిపెండింగ్ అపాన్ ద బ్రీజ్ ఆఫ్ ఎమోషన్ ఐ వాస్ రైడింగ్ ఎట్ ద మోమెంట్. ఒక చిన్న పత్తి తాలూకు అంటే విస్ప్ అన్నమాట. అంటే మీకు చిన్న మొక్క ఏ విధంగా ఉంటుంది చూసారా? దాన్ని మనం అంటాం. అంటే దాన్ని అంటే ఈ చిన్న గడ్డి పరక. ఆ! ఆ పరక చిన్న గడ్డి చూడండి గాలి ఎటు వీస్తే అటు ఏ విధంగా గాలి ఎటు వీస్తే అటువైపు వీచినట్టు ఆ గడ్డి పరకలన్నీ కూడా అవేమవుతాయి గాలి ఎటు వీస్తే అటువైపు వెళ్ళిపోతాయి. నేను కూడా ఆ విధంగా విరుచ్ గారి మాటలకి ఆయన ఏది చెప్తే అటువైపే వెళ్ళిపోతూ ఉన్నాను. విరుచ్ కుడ్ అండ్ ఇట్ పుష్ మీ టు మై లిమిట్స్ ఇన్ వేస్ దట్ బ్రాట్ మీ టియర్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ విత్ మై ఓన్ పెట్టినెస్ అండ్ స్మాల్‌నెస్ ఆఫ్ ద హార్ట్. విరుచ్ గారు నన్ను చాలా పరిమితులకి మించి నాతో ఎప్పుడు ఆయన ఏం చేసేవారంటే నా పరిమితిని దాటి నాకెప్పుడు కూడా నన్ను చాలా ఫ్రస్ట్రేషన్‌కి గురి చేసేవారట ఎప్పుడు కూడా. అంటే నిరాశ నిరాశకి నిరాశకు గురి చేసేవారనమాట. ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటూ ఉండేవారు. దానివల్ల ఈవిడికి నిరాశ, నిస్పృహలొస్తూ ఉండేవనమాట. దానివల్ల నా కళ్ళమ్మట నీళ్లు గూడా వచ్చేవి. ఎందుకని? నా హృదయం చిన్నదవ్వడం మూలాన, నా హృదయం దాన్నేమిటంటే సున్నితం అయిపోవడం మూలాన పెట్టినెస్ అనమాట. సున్నితం అనమాట. అల్పత్వం. అల్పమైన మనస్సు నాది. అల్పమైన హృదయం. సున్నితమైన హృదయం అదేమైందంటే ఆ సున్నితత్వం వల్ల ఎక్కువ నీళ్లొచ్చేవి. బట్ హిస్ పేషెన్స్, టాలరెన్స్ అండ్ లవ్ కెప్ట్ మీ అఫ్లోట్ వెన్ ఐ ఫెల్ట్ దట్ ఐ మైట్ సింక్. నేను అయ్యో! ఇలా కొట్టుకుపోతున్నాను అని చెప్పేసి నేను అనుకుంటున్న సమయంలో ఇరుచి గారి యొక్క ఓర్పు, ఆయన యొక్క ఆహ్, ఆహ్, ఆ టాలరెన్స్ ముఖ్యంగా అంటే చూడండి ఇక్కడ మనకొక విషయం చెప్తున్నారు. ఆ సహనం, ఆ ఓర్పు ఈ 2 కూడా సహనం, ఓర్పు ఇవి ఏంటంటే ఈ 2 ఇరుచి గారికి ఎప్పుడు కూడా ఇరుచి గారి యొక్క ప్రేమ, ఇరుచి గారి యొక్క సహనం, ఇరుచి గారి యొక్క ఓర్పు కూడా నన్నెప్పుడూ కూడా మునిగిపోకుండా కాపాడుతూ ఉండేవిట.
అంటే అంత ఓర్పుగా ఆయన చెప్తున్నాడు. ఏ విధంగా బాబా వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారో ఆయన చెప్తున్నారు చూడండి. అది అక్కడ మనకి బాబా దగ్గర వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళ జీవితాన్ని గడిపారు. ఆ జీవితం గురించి మనకిక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆవిడొక మాట అంటున్నది. దిస్ థీమ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ ఆల్సో ఫౌండ్ ఇట్స్ వే టు ఇరూజ్ టేబుల్ అట్ ద ట్రస్ట్ ఆఫీస్. ఇది దీన్నేం జేస్తారంటే సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ అంటారనమాట. ఎఫేస్‌మెంట్ అంటే తుడిచివేయబడ్డం అనమాట. అంటే తుడిచివేయబడ్డం పూర్తిగా. నిన్ను నువ్వు పూర్తిగా చెరిపివేసుకోవడం. నేను అనే భావం చెరిపివేసుకోవడం అనమాట. నిన్ను తొలగించుకోవడం. ఆ నేను అనే భావం తొలగించుకోవడం అనే విషయం ఈ ట్రస్ట్ ఆఫీస్‌లో ఇరుచి గారి యొక్క టేబుల్ దగ్గర కూడా ఒకసారి జరిగింది. There were just a few of us sitting with him when one of the residents said, I am not going to pretend to be what I am not. I can't allow myself to be pushed around anymore. There has to be some appreciation for giving honest help. అంటే ఈ ట్రస్ట్ ఆఫీస్‌లో వీళ్ళు కూర్చున్నారు. కూర్చుంటే ఆ ట్రస్ట్ ఆఫీస్‌లో ఒకతను చెప్పాడట. ఎవరు ఆయనేంటంటే ఒకతను అక్కడ అంటే వీళ్ళు మెహరాజాద్‌లో ఉండేవాళ్ళలో ఒకతను అన్నాడట. నేను ఏది అయ్యలేనో, నేను ఎవరిని కానో వాళ్ళలాగా నేను నటించలేను. నేను మీరందరూ నా పరిమితికి మించి నన్ను అవమానిస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నాడు చూడండి. అంటే నేను మీరందరూ కూడా నా పరిమితికి మించి మీరందరూ నన్ను ఒక మూలకు తోసేస్తూ ఉన్నారు మీరందరూ కూడా. నేను చేసిన పనికి కొద్దిపాటి ప్రశంస కానీ, కొద్దిపాటి మెచ్చుకోవడం కానీ మీరు చెయ్యటం లేదు అని అన్నట్టు చూడండి. ఆయన ఎంత చక్కగా ఆయన ఇప్పుడు మనకి బాధ కలుగుతూ ఉంటుంది గదండీ! ఇప్పుడు అమ్మా, నాన్న ఇంట్లో ఉంటారు. పిల్లలుంటారు. అమ్మా, నాన్న తమని గుర్తించాలి, తమని ప్రశంసించాలి అనే విషయం పిల్లలకుంటుందనమాట. అదే విధంగా మీ బాస్‌కో, లేకపోతే మీ భార్యకో, లేకపోతే మీ భర్త మీరు చేసిన విషయం ప్రశంసించాలి అనే విషయం ఉంటుందనమాట. కానీ ఇక్కడ ఇ ఇవ్ ఆయన కూడా అలాగే అడిగాడు. మెహరాజాద్‌లో ఉన్న ఒకతను కూడా మెహరాబాద్‌లో ఉన్న ఒక రెసిడెంట్ అనమాట. అక్కడ ఉంటుండేవాడు. ఈ రుచి గారిని అడిగాడు. మమ్మల్ని ఇలా పరిమితికి మించి ఒక మూలకు తోసేస్తున్నారు. మేమేం చెప్పినా మా చేత పని చేయించుకోవడమే కానీ, కనీసం ప్రశంసించట్లేదు. మెచ్చుకోవట్లేదు మమ్మల్ని. అంతే కదా! ఇదే బాధ ఉంటుంది ప్రతి ఒక్కడికి కూడా. అంటే ఆయన అంటున్నారనమాట. దేర్ హాస్ టు బి సమ్ అప్రిసియేషన్ ఫర్ గివింగ్ హానెస్ట్ హెల్ప్. నిజాయితీగా మా సహాయాన్ని కొద్దిపాటి ప్రశంసిస్తే చాలా బాగుంటుంది అన్నట్ట. అన్ అన్‌లెస్ అండ్ అంటిల్ వి ఆర్ పుష్డ్ అరౌండ్ వి కాంట్ బి ఎఫేస్డ్. ఇక్కడ ఈరుచి గారు ఒక మాట చెప్పారు. పుష్డ్ అరౌండ్ అంటే మిమ్మల్ని మూలకు తోసేయడం అన్నమాట. అంటే ఒక ఒక మూలకి అంటే మిమ్మల్ని నెట్టేయడం పూర్తిగా. మిమ్మల్ని మిమ్మల్ని పట్టించుకోకపోవడం, మిమ్మల్ని పూర్తిగా అవమానించడం, మిమ్మల్ని ఆ విధంగా చేస్తేనే కానీ, మిమ్మల్ని బలవంతం చేస్తేనే కానీ, మిమ్మల్ని నిర్బంధిస్తేనే కానీ, ఏమవుతుందంటే మీరు పుష్డ్ అరౌండ్ మిమ్మల్ని ఆ విధంగా మీ పరిమితుల్ని పరీక్షించి, మిమ్మల్ని తోసివేస్తేనే కానీ, నేను అనే భావం మీలోంచి పోదు సుమా అన్నారు 'తిరుచి' గారు. చూడండి. అంటే మీరు అప్పుడు నేను అనే భావాన్ని కలిగి ఉంటారు. అప్పటిదాకా ఈ నేను అనే భావం పోదు. అంటిల్ అండ్ అన్‌లెస్ వి ఆర్ పుష్డ్ అరౌండ్ వి కాంట్ బి ఎఫేస్డ్. మనందరిని కూడా మన పరిమితుల్ని పరీక్షిస్తేనే గాని ఆ! మనం మన మనని మనం చెరిపి వేసుకోలేము. అంటే ఆ నేను అనే భావం పోదు. ఐ యామ్ టెల్లింగ్ యూ థిస్ ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్ మై లైఫ్. ఐ వాస్ పుష్డ్ అరౌండ్ బట్ ఐల్ టెల్ యూ ఇట్ ఈస్ నెసెసరీ ఆర్ యూ కాంట్ బి ఎఫేస్డ్. ఇది నేను ఊరికనే చెప్పట్లేదు. ఐ యామ్ టెల్లింగ్ యూ థిస్ ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్. నా జీవితంలో జరిగిన అనుభవంతో నేను మీకు చెప్తూ ఉన్నాను. నేను నా పరిమితులకి మించి పరీక్షింపబడ్డాను. కానీ ఆ విధంగా పరీక్షింపబడడం అది అవసరము. ఆ విధంగా ఆ పరిమితులకి మించి మనకి ఆ పరిమితులకి మించి పరీక్షింపబడితేనే కానీ, ఆ నేను అనే భావం నీలోంచి వెళ్ళిపోదు. బట్ ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ నాట్ వీక్‌నెస్. అది మన బలము. అది మన బలహీనత కాదు. సెల్ఫ్ ఎఫేస్ అంటే నిన్ను నువ్వు చెరిపివేసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది నీ బలహీనత కాదు. అది నీ బలంట. The president told Iruj that for 10 years he had thought that was the way to be, but now he realized it was wrong.
అతను ఆ వ్యక్తి అన్నట్ట, 10 ఏళ్ల నుంచి నేను అయ్యో! నన్నెవరు ప్రశంసించలేదే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది నేను చాలా పొరపాటు చేశాను అనే విషయం నాకు తెలిసిందన్నట్ట. దట్ వాస్ ఆల్ రిప్రెషన్. ఇరూజ్ లిసన్ క్వైట్‌లీ. ఇదంతా కూడా అణచివేత అని అనుకున్నట్ట. దట్ దట్ ఇట్ వాస్ ఆల్ రిప్రెషన్. అదేదో అణచివేయడం అనుకున్నట్ట. అంటే స్వేచ్ఛగా ఆ ప్రచారాన్ని ఆయన స్వేచ్ఛగా ఉండడాన్ని నిరోధిస్తున్నారేమో అని అనుకున్నాడనమాట. ఇరూజ్ ఇదంతా విని ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చాడట. సో, 7:54 అయిందండి. సో, ఇవాళ ఇక్కడ ఆపుతాను. తిరిగి మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జై మేర్ బాబా అండి. యూరిచ్ గారి నుంచి విశేషాలు చక్కగా తెలియజేశారు. జై మేర్ బాబా మీకు.